నంద్యాల జిల్లా ఆవుకు మండలం శివవరంలో సామూహిక మరుగుదొడ్డి ఆక్రమణపై వివాదం చిలికి గాలివానలా వివాదాస్పదంగా మారి ఘర్షణ వాతావరణం చెలరేగింది. గ్రామంలో పురాతన కాలం నాటి నుండి ఉన్న సామూహిక మరుగుదొడ్డిని కూల్చివేసి వైసీపీ వర్గీయులు అదే స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టడం చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుల అండదండలతో మరుగుదొడ్డిని కూల్చివేసి ఇంటి నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో అనేకసార్లు తాము అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కూడా అధికారులు కూడా ఎవరు పట్టించుకోలేదని గ్రామ మహిళలు ఆరోపిస్తున్నారు. మరుగుదొడ్డి లేకపోవడం వల్ల తాము బహిర్భూమికి ముళ్ల పొదల్లోకి వెళ్లాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటి సమయంలో ముళ్ల పొదల్లోకి వెళ్తే పిచ్చికుక్కలు తరుముతున్నాయని స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దురాక్రమణకు గురైన సామూహిక మరుగుదొడ్డి స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని మహిళలకు సౌకర్యవంతంగా మరుగుదొడ్డి నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరుగుదొడ్డి ఆక్రమణ వ్యవహారంపై ఘర్షణ వాతావరణం చేరడంతో ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ చేరింది. ఈ సమస్యపై లేవని అధికారులు దృష్టికి తీసుకెళ్లి చర్చించి మహిళలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. దొడ్డి సార్ పైకాన్ దొడ్డి ఇల్లు కట్టించుకున్నారు అక్రమంగా. ఆ దొడ్డి లేకోకుంటే మేము ఎక్కడ పోవాలా? ఎక్కడ పోనీకి లేదు కదా. మళ్ళీ నా ఇండ్లు కూడా దాంట్లోకి తీసుకెళ్ళని చూస్తున్నారు. వాళ్ళ అధికారం ఉంది అని అటు చేసి నేను ఒక్కదాన్ని ఆడి మంచి నేను వల్ల కానీ తిరగాలి సార్. మాకైతే దొడ్డి కావాల్సిందే. పిల్ల పుట్టి ఇన్ని ఉండరు సార్, ఉండమోసి ఇచ్చిన ఇన్ని ఉండ దొడ్డి సార్. ఇది పుట్టుక చెట్టలే పోతుంటే కుక్కలు గడిచినాయి సార్. 2 మాటలు గడిచినాయి సార్ కుక్కలు. ఆసుపత్రిలో బాగా చెప్పుకున్నాయి. దొడ్డి లేక దొడ్డే లేదు సార్ మాకు. ఇది ఉండే దొడ్డి మాకు. ఈ మరుగుదొడ్డి సార్ మేము ఎప్పటి నుంచో నా పిల్ల అయినా సార్ ఈ ఊర్లో పుట్టిన వీళ్ళ పిల్లప్పటి నుంచి దొడ్డి అంటున్నారు సార్. వీళ్ళు కాంచి మాకు దొడ్డికి రాకుండా లేకుండా చేసినారు. అంటే మరుగుదొడ్డి ఇప్పుడు ఆక్రమించుకున్నారు. ఈ స్థలం గురించి గొడవ పెట్టుకున్నారు. మేము అదే చేసుకోవాలని నా భర్త చెప్పడానికి వచ్చిన ఆయన మీద కానీ కేసు పెట్టి